నది దాటిన తర్వాత ఏదో సామెత ఉంది తెలంగాణలో, మన దగ్గర వాడతారా, తెప్ప తగలెడతారట. అలాంటి వ్యవహారం అన్నమాట. అంటే పని అయ్యే వరకు ఒకలా ఉంటారు, పని అయిపోతే ఒకలా ఉంటారు. ఆ కేటగిరీకి చెందినోడే కోరహు. ఏమైందంటే ఇశ్రాయేలు 40 సంవత్సరాలు నడిపించుకొచ్చాడు కదండి. 40 సంవత్సరాలు నడిపించుకొచ్చి ఇంక నేడో రేపో కానాను భూభాగంలో అడుగు పెట్టేస్తారన్న సమయానికి ఈ మోక తిరగబడిపోయిందంట. యూనివర్సల్ సూత్రం ఒకటి చెప్పనా, ఎప్పుడు మన మీదకి ఎవరు తిరగబడతారంటే గుర్తుపెట్టుకోండి, మనకు బాగా దగ్గరగా ఉన్న వాళ్ళు తిరగబడతారు. ఇంకా చెప్పనా, బ్లడ్ రిలేషన్ అంటాం కదా, ఆ రక్త సంబంధులే తిరగబడతారు. ఎవరు తిరగబడతారు మన మీద కంటే, మనం అనుకున్న వాళ్ళే తిరగబడతారు. ఇప్పుడు మోసే గారి మీద తిరగబడింది ఎవరు? సొంత చిన్నాన్నగారు అబ్బాయి తిరగబడ్డాడు. దేనికి తిరగబడ్డాడు చెప్పినా, నువ్వు పెద్ద నాయకుడివి, ఇది ఒక సంఘం, నువ్వు చెప్పినప్పుడు మేము కూర్చోవాలి, నువ్వు చెప్పినప్పుడు మేము లెగాలి, నువ్వు చెప్పినట్టు మేము చెయ్యాలి, నువ్వు ఆ బలిపీఠం కడితే ఆ బలిపీఠం దగ్గర మేము ఉండాలి, నువ్వు చెప్పినట్టు చెయ్యమయ్యా అన్నా. నువ్వు చెప్పినట్టు మేము చెయ్యం, మాకు కూడా ఎజెండాలు ఉన్నాయి, మాకు కూడా ఓటింగ్ ఉంది, మాకు నచ్చినట్టు మేము చేస్తాం, నువ్వు చెప్పినట్టు మేము ఎందుకు చేయాలి అని సుమారు 250 మందితో ఒక నాయకత్వాన్ని సంపాదించిన వాడే కోరహు. నాయకుడిని ఎదిరించారు, గుర్తుపెట్టుకోండి. నాయకుడు ఎవరు? మోసే గారు. ఎప్పుడైతే ఆ దైవజనుడిని ఎదిరించాడో, దైవజనుడికి ఉండే గుణగణాల్లో మంచి గుణగణాలు ఏంటంటే, ఎవరు ఆయనను ఎదిరించినా ఊరి మీదకి, రోడ్డు మీదకి వచ్చి గొడవలు పెట్టుకోడు. మరి ఏం చేస్తాడు మోసే గారు? ఏం చేస్తారంటే, ఏ బాధ ఉన్నా దేవుడు చెప్పుకుంటాడు, ఏ సంతోషం ఉన్నా దేవుడు చెప్పుకుంటాడు. ఇప్పుడు బాధపడుతున్నాడు, ఈ బాధ ఎవరికి చెప్పుకున్నాడంటే దేవుడికి చెప్పుకున్నాడు. దేవుడు నియమించిన మనుష్యుని బాధ పెడితే గుర్తుపెట్టుకోండి, ఆ మనుషుడే బాధపడ్డు, ఆ మనుష్యుని నిలబెట్టిన దేవుడు కూడా బాధపడతాడు. గుర్తుపెట్టుకోండి. సామెత భాగమేనండి. సేవకులకి ఒక వాగ్దానం ఇచ్చాడు దేవుడు. సేవకులకు ఒక వాగ్దానం ఏమి ఇచ్చాడంటే, మిమ్మల్ని ఎవరైనా ముట్టుకుంటే చెప్పండి, అది గుర్తుపెట్టుకోండి. మోసెకు కూడా దేవుడు ఇచ్చిన గొప్ప వాగ్దానం ఏంటంటే, నిన్నంటే నేను ఊరుకుంటానా, ఏమైంది గొడవ ఏంటో మొత్తం తెలుసు. దేవుడికి చెప్పాడు, ఏమి లేదు ప్రభువా, వీళ్ళు తిరగబడ్డారు 250 మంది, వీళ్ళ మాట వింటలేదంటే దేవుడు ఏమన్నాడంటే, రేపు ఒక మీటింగ్ పెట్టి వీళ్ళకి. ఏం మీటింగ్ పెడతావు? ఇదిగో మీరంతా ఇటువైపు ఉండండి, వీళ్ళంతా అటువైపు ఉండమని చెప్పు, మీరు ఇటువైపు అటువైపు ఉండండి, రేపు వీళ్ళతో నేను డీల్ చేస్తాను అన్నాడు. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, ఎవరైనా మనల్ని దెబ్బ కొట్టారనుకోండి, అందరికీ చెప్పకండి, దేవుడికి చెప్పండి. దేవుడు చెప్తే ఏమవుద్ది? దేవుడు చెప్తే ఆయన డీల్ చేసాడు అనుకోండి, మళ్ళీ విషయం పునరావృతం అవ్వదు. ఒక ఉదాహరణ చెప్తాను వినండి. ఒక దైవజనురాలు, అంటే ఆవిడ అటు గవర్నమెంట్ ఎంప్లాయ్, ఇటు సేవలో ఉన్న దైవజనుడికి భార్య. ఆ తల్లి చక్కగా గవర్నమెంట్ ఉద్యోగం చేయడానికి బయటకు వెళ్ళింది. ఆ ఊరు వెళ్ళినప్పుడు, ఇలా మన పల్లెటూరులు ఏవైతే ఉన్నావో, ఇలా పల్లెటూరుకి వచ్చినప్పుడు అప్పుడప్పుడు మెడికల్ ఫీల్డ్ వారు వచ్చి ఒక క్యాంప్ వేసి కొన్ని రోజులు ఇక్కడ ఉంటారు. ఆ ఉన్న తర్వాత వాళ్ళ ప్రొఫెషన్ పీరియడ్ అని ఒకటి ఉంటుంది. ఆ పీరియడ్ అయ్యే వరకు ఏం చేస్తారంటే, గవర్నమెంట్కి విలేజ్లో జరుగుతున్న ఇవన్నీ ఉచిత వైద్య శిబిరాలను పెట్టి ఆ కోర్స్ అయ్యేంత వరకు వాళ్ళు పనిచేస్తారు. ఆ ఊర్లో ఒక తలకు మాసిన ప్రెసిడెంట్ ఉన్నాడు. ఆ ఊర్లో తలకు మాసిన ప్రెసిడెంట్ ఏమన్నాడంటే, వీడికి తెలుగులో సామెత ఉంది కదండి, చింత చచ్చినా అది చింత చచ్చిన పులుపు సావలేదు కనుక ఏమన్నాడంటే, ఓయ్ డాక్టర్ అమ్మా వెళ్ళరా అన్నాడంట. ఏ అని అంటే, బీపీ చూడు అన్నాడంట, షుగర్ చూడు, ఆడి వైరాగ్యం ఎంతలా ఉందో చూడండి, బీపీ చూడు, షుగర్ చూడు అన్నాడంట. అర్థమవుతుంది కదండి, ఆడపిల్లకి అర్థమవుద్ది, వయసు మళ్ళీ ఆవిడ అర్థమైంది, బాధపడింది, ఇదేంటి నా తండ్రి వయసు ఉంది, దీనికి ఇలా బిహేవ్ చేస్తున్నాడు, తప్పండి అన్నాదే అనుకోండి. ఈ ప్రెసిడెంట్ రిపోర్ట్ రాస్తాడు పైకి అధికారులకి, ఏమని, వీళ్ళు సరిగ్గా ఇక్కడ పని చేయట్లేదు. ఇప్పుడు కొత్తకొచ్చిన ఉద్యోగంలో వీళ్ళు సరిగ్గా పని చేయట్లేదని రిపోర్ట్ రాస్తే, ఇప్పుడు వీళ్ళ ఉద్యోగాలకు ఏమవుద్ది, ఇబ్బంది అవుద్ది, మళ్ళీ వాళ్ళ యొక్క పీరియడ్ ఆలస్యం అయిపోతుంది. గవర్నమెంట్ ఎంప్లాయ్కి ఎవరికైనా ఉంటుంది, 2 years ఉంటుంది. ఆ ఉన్న తర్వాత వాళ్ళకి ఇబ్బంది అవుతుంది కనుక ఏమనలేక పాపం ముక్కుతూ మూలుగుతూ ఉద్యోగం చేస్తారు. బాధపడింది. భార్య బాధపడినప్పుడు సరి అయిన భర్త పసిగట్టాడు ఆయన. సరి అయిన భర్త పసిగట్టాడు. ఏం చేస్తాడు? పీకల దాకా తినేసి, నువ్వు తిన్నావు లేదు కూడా అడగకుండా నిద్రపోతాడు. మంచి భర్త అడిగాడు, అలా ఉన్నావే అని అడిగాడు.
ఏమీ లేదండి అంది. ఎందుకంటే భర్తకు నచ్చని విషయాలు ఏంటి చెప్పండి? ఎవడో ఏదో అన్నాడంటే నచ్చదు. ఇప్పుడు ఆ విషయాలు చెప్తే గొడవ అవుద్ది, పరిస్థితి బాగోదని చెప్పి ఆవిడ చెప్పలేదు. ఎందుకు చెప్తాను వినండి. చెప్పకపోతే దాయకు ఏం జరిగిందో చెప్పు అని అడిగితే అప్పుడు చెప్పింది ఆవిడ. ఏమన్నదంటే, ఏం లేదు సార్, నేను అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక పెద్ద ఆయన ఉన్నాడు ప్రెసిడెంట్ గారు, ఆయన బిహేవియర్ అసలు బాగాలేదు, నాతో చాలా తప్పుడుగా ప్రవర్తిస్తున్నాను, కానీ కోపం వచ్చింది భర్తగా, కంప్లైంట్ ఇద్దాం వాడి మీద అన్నాడు. అప్పుడు ఆవిడేముందంటే, కంప్లైంట్లు పోలీస్ స్టేషన్ మరి క్రైస్తవులు కదండి, మనకెందుకులేండి దేవుడికి అప్పగిద్దామని చెప్పి దేవుడికి అప్పగించేశారు, ప్రేయర్ చేశారు, మర్చిపోయారు. విషయం నడుస్తుంది. ఇలా నడుస్తూ ఉండగా కొన్ని రోజులకు మర్చిపోయారు. ఒకరోజు గుర్తొచ్చింది భర్తకి, ఇదిగో అమ్మాయి, ఆ మధ్య ఆ ప్రెసిడెంట్ ఎవడో ఏడిపోతున్నాడు అన్నావు కదా, ఏమైంది అని అడిగాడు. అవునండి, ఈ మధ్య నాకు కనబడలేదు, అడిగి చెబుతానని చెప్పి అడిగింది. ప్రెసిడెంట్ గారు ఏరి అని అడిగితే అప్పుడు ఊళ్ళో వాళ్ళు చెప్పారు, ఊరని వెళ్ళాడు, ఎక్కడికి వెళ్ళాడో తెలియదు, ఇంకా రాలేదు అన్నారు. మీకేం అర్థమైంది? వాళ్ళు పోలీస్ కేసే పెడితే పోలీసులు పిలిపించి ఏమంటారంటే, బుద్ధి లేదు, వయసు మళ్ళింది, పెద్దోడివి, కూతురు వయసు ఉంటుందని సెడా మాడ తిట్టి పంపిస్తే అక్కడతో ఏదో జరుగును. విషయం పోలీసులకు అప్పగించలేదు, ఏం చేశారు చెప్పండి? దేవుడికి అప్పగించారు. విషయాన్ని దేవుడికి అప్పగించారు కనుక ఏమైంది? ఊరెళ్ళాడు, రాలేదు. మీకేం అర్థమవుతుంది? మీకు ఎవరైనా ఎనిమిస్ ఉన్నారనుకోండి, దేవుడికి చెప్పండి, దేవుడికి చెప్పండి, ఊరు వెళ్తారు చెప్పండి అన్న, అలా జరుగుతాయని అన్న, కానీ చెబుతున్నాను ఉదాహరణకి. మీకు ఏమన్నా ఇబ్బంది ఉంటే ఎవరికి గొడవ అడకండి, రోడ్లు ఎక్కకండి, దేవుడు నమ్ముకున్న బిడ్డలంగా ఎవరికి చెప్పకండి. ఇది నా పరిస్థితి అని ఎవరికి చెప్పాలి? దేవుడికి చెప్పాలి. మోసే కూడా అలాగే చెప్పాడు. ఇది ప్రాబ్లం దేవాన్ని దేవుడు మోసేకి చెప్తే, అప్పుడు మోసే గారికి చెప్పిన తర్వాత మోసే గారితో దేవుడు ఏమన్నాడంటే, కూర్చోబెట్టాడు అంతే. మోసే ఏమనలేదు, మోసే ఏం తిట్టలేదు, దేవుడే డీల్ చేశాడు. భూమి విడిపోయింది. భూమి విడిపోయిన తర్వాత 250 మందిని కోరాహును ఒకేసారి మింగేసి